రీల్స్ బాగా చేసి ఏదో పొడి చేద్దాం పీకేద్దాం అని అప్పు చేసి మరీ ఐఫోన్ కొన్నా. తీరా చూస్తే ఫస్ట్ అర్థం కాల, పిచ్చిక్కిపోయింది. ప్రతిదీ యూట్యూబ్లో గూగుల్లో చూసుకోవడం, ఏదో నేర్చుకోవడం. ఒకసారి సైలెంట్లో పడిపోయింది. అంటే సైలెంట్లో పడింది కూడా తెలియదు నాకు. ఆ సైడ్ బటన్ ఆన్ అయింది. సెట్టింగ్స్ పోయి అన్నీ చేశా. అసలు రీసెట్ కూడా కొట్టేసా ఫోన్ని, తలనొప్పి వచ్చి. తర్వాత చూస్తే అక్కడ ఆఫ్లో ఉంది. అక్కడ జస్ట్ ఆన్ చేయడమే. ఎట్లా నాకు కింద మీద పడి చిన్న చిన్న విషయాలు నేర్చుకున్నా. ఇంకోటి ఏంటంటే ఇవి స్వైప్ చేయడానికి ఉండదు, అక్కడికి వెళ్ళి ఆ బాణం గుర్తు మీదే నొక్కాలి. ఐఫోన్ కొన్నాక నాకు అర్థమైంది ఏంటంటే ఆండ్రాయిడ్లోనే ఫీచర్లు ఎక్కువ ఉంటాయి. ఫీచర్లు లేవో ఐఫోన్లో నాకు తెలీదో నాకే అర్థం కావట్లా. రీల్స్ చేద్దామని స్టార్ట్ చేస్తే ఇన్ని ఇబ్బందులు పడ్డాను. అంటే జస్ట్ నార్మల్గా రికార్డ్ చేయడానికైతే 20 minutes వరకు ఉంది. బట్ ఒక రీల్ చేస్తే 15 seconds కూడా లేదు. పోనీ అక్కడ అంటే సెట్టింగ్స్ ఉంటుంది కదా, 15 seconds, 30 seconds, 60 seconds అట్లా పెట్టుకోవడానికి. నాకు ఆప్షన్ కనిపించట్లే ఇక్కడ. అప్డేట్ కూడా చేశాను నేను ఇన్స్టాగ్రామ్. సరే ఇది ఇట్లా ఉందని చెప్పి నేను అంతకుముందు వాడిన ఆండ్రాయిడ్ ఫోన్లో చూస్తే దాంట్లో మనకు మార్చుకోవడానికి కనిపిస్తుంది. ఇంకా మూసుకొని ఏం చేశానంటే ఆండ్రాయిడ్ ఫోన్లోనే రీల్స్ చేసుకుని దాని నుంచి అప్లోడ్ చేసుకుంటున్నా. మరి ఐఫోన్ ఎందుకా అంటే ఒకవేళ మైనస్లు ఉన్నాయా దీంట్లో నాకు తెలియక నేను ఇలా మాట్లాడుతున్నాను అనేది నాకు కూడా కంప్లీట్గా తెలీదు. ఒకవేళ ఎవరైనా ఐఫోన్ యూజర్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఇది ప్రాబ్లమా లేకపోతే ఈ ఫోన్ ఇంతేనా? ఒక రీల్ని కనీసం ఒక 30 seconds ఆర్ ఒకవేళ అది ఒక 40 seconds ఉందనుకుందాం ఆడియో, అది 40 seconds రాదు, సగం లాగిపోద్ది. రికార్డ్ చేసేటప్పుడు మొత్తం వస్తుంది మళ్ళీ. ఎందుకు నాకు అర్థం కావట్లా. ఐఫోను ఇన్ని వేలు పెట్టి కొన్నది ఎందుకయ్యా అంటే సాటిస్ఫాక్షన్ నాకు నేను చెప్పుకోవడం కోసం. కెమెరా క్వాలిటీ అది మాత్రం చెప్పొచ్చు సూపర్. బట్ ఫీచర్స్ మనం ఏదైనా ఫోన్ హ్యాండిల్ చేయాలన్నా అన్నీ ఆండ్రాయిడే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఎవరైనా ఐఫోన్ యూజర్స్ ఉంటే తిట్టకండి, నేను కొత్త, నాకైతే తెలీదు కాబట్టి నేను ఇలా చెప్తున్నా. నాకు దీనికి సొల్యూషన్ తెలియట్లా. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఒక రీల్ చేసినాక మనం దాన్ని గ్యాలరీలోకి సేవ్ చేసుకుంటాం కదా. సేవ్ చేసుకున్నప్పుడు ఆడియో రావట్లా, ఓన్లీ వీడియో సేవ్ అవుతుంది. సేమ్ ఆండ్రాయిడ్లో చేస్తే ఆడియో కూడా సేవ్ అవుతుంది. అసలుకి నాకు ఏబిసిడీలే తెలియవు అనుకుంటే ఈ ఐఫోన్లో A to Z తెలుసుకున్నా కూడా తెలియట్లా. మరి దీన్ని ఏం చేయాలి? ఎవరైనా ఉంటే ప్లీజ్ హెల్ప్ చేయండి. ప్రతి ఐఫోన్ ఇంతేనా లేకుంటే నేను ఏమన్నా సెట్టింగ్స్ పెట్టాలనా, ఏమన్నా నేర్చుకోవాలనా? ప్లీజ్ హెల్ప్ మీ.